రోజు వింటున్నాం. వింటూ ఏం ధర్మం చెప్తుంది మనకు? పరోపకారము చేస్తేనే నిజమైన ధర్మం అన్నది. మరి ఇప్పుడు పరోపకారము చేసేటువంటి అవకాశాన్ని మహాభారతం మనందరికి ఇచ్చింది. ఆ పరోపకారాన్ని చేసి మనము ధర్మం వైపు నిలబడ్డాం అని నిరూపించుకుందామా? అవకాశం పరమేశ్వరుడు పరీక్షించాడేమో మనకిచ్చాడు, దాన్ని నిలబెట్టుకుందాం. దయచేసి మన గ్రామంలోని దూష వెంకటేష్ అనేటువంటి మహాత్ముడని అనొచ్చు. ఆయన తట్టుకోలేకనో ఏదో కారణంగానో చనిపోయాడు. ఆ కుటుంబం ఈ రోజున దిక్కులేనిదైంది. ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు వారికి. కాబట్టి మనం ఒక ధార్మికంగా ధర్మం చేయాలి, పరోపకార ధర్మం చేయాలనేటువంటి ఒక ధర్మాన్ని మహాభారతం మనకి ఎప్పుడు చెబుతుంది. కాబట్టి మనం అందరము కలిసి ఎంతైతే అంత ఆ అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం. ఆమె వివాహానికి పనికొస్తుంది. ఆమె వివాహం అయ్యేసరికి అనుకోవాలి, ఎప్పుడో మా ఊర్లో మహాభారత ప్రవచనం జరిగితే మా నాన్నగారు కాలం చేస్తే వాళ్ళందరూ పరోపకారం చేయాలనుకొని తలో రూపాయి వేసి నా పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది వాళ్ళకి తై కూర్చుంది, నా జన్మ ధన్యం తరిస్తుంది. మరి అలాంటి యొక్క పరమ ధార్మికమైనటువంటి కార్యక్రమాన్ని మనము చేద్దామా? మీరందరూ సహకరిస్తారా? చేద్దాము అంటే రేపటి రోజున దయచేసి రేపటి నుండి 5 రోజులు పెట్టుకుందాను ఈ కార్యక్రమాన్ని. ఒక ఉండి లాంటి తీసుకొచ్చి పెడతారు, ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మీకు తోచినంత ఇంత అంతా కాదు తీసుకొచ్చి అందులో వేయండి. రోజు అందరి ముందే లెక్క పెడతారు. ఇక్కడ లెక్క పెట్టి దాన్ని బ్యాంకులో చేస్తారు. 5 రోజుల తర్వాత పెద్దలను తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి డిపాజిట్ చేసేద్దాం. మన ఊరి బ్యాంకులోనే చేద్దాం. కాబట్టి పిల్లలు కూడా రూపాయలు ఇచ్చి ఆ ఉండిలో వేయండి. ఇలా ప్రతిరోజు వేయండి, మీకు కలిగినంత వేయండి. దీంట్లో ఇంకొక ధర్మ సూక్ష్మని చెప్తానండి. దయచేసి నాకు ఒక్క 10 రూపాయలే కలిగింది. నా లక్షలు ఉండొచ్చు, వేలు ఉండొచ్చు, కానీ రోజు 10 రూపాయలే తెచ్చి తీసిన. కలిగిన వాళ్ళు 100 వేశారు, ఇంకొంచెం వాళ్ళు 1000 వేశారు, ఇంకొంచెం 5000 వేశారు, ఇంకొంచెం వాళ్ళు 10,000 వేశారు. ఒక ధర్మ సూక్ష్మం ఏం చెప్తుందంటే దగ్గర మనం ఇక్కడ 400-500 మంది ఉండవచ్చు. ప్రత్యక్షంగా వింటున్నవారు మహాభారతం, మైకుల ముందు కూర్చొని వింటున్నటువంటి మాతలకు మహాత్ములకు కూడా తెలియజెప్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఈ ధర్మయజ్ఞంలో పాల్గొనాలి. మీరందరూ కూడా దయచేసి ఒక్కొక్కరి తరపున, ఒక్కో వ్యక్తి తరపున మీ సొంతంగా ఇచ్చేది కాకుండా ఒక్కొక్కరు 4,000, 5,000, 3,000, 2,000 ఇవ్వచ్చు. నేను ఈ అమ్మను అర్థిస్తున్నాను, ఒక్క 2,000 రూపాయలు ఇవ్వని అర్థిస్తున్నా, కానీ అమ్మ దగ్గర రూపాయి లేదు. అమ్మ తరపున 1 రూపాయి ఇస్తుంది, దాంట్లో ఆమెది అయిపోయింది. కానీ మిగతా 1,999 రూపాయలు ఎలా తీయగలదా అమ్మ? అంటే ధర్మానికి నేను పాటుపడుతున్నాను, ఈ ధర్మాన్ని పరోపకార ధర్మం చేయాలి అన్నప్పుడు నా దగ్గర 2,000 ఇస్తే గొప్పతనం కాదు. అమ్మ 1,999 రూపాయలు భిక్షాటన చేసి 2,000 రూపాయలు తీసుకొచ్చి అందులో వెయ్యాలి. అలా మీరందరూ కూడా ఒక్కొక్కరి తరఫున 5,000 ఇస్తారా, 2,000 ఇస్తారా, 3,000 ఇస్తారా, 1,000 ఇస్తారా? మీ తరఫున 10 రూపాయలు వేయండి. కానీ మిగతా 5,000 రూపాయలు ఇస్తారన్న వారు 4,990 రూపాయలు భిక్షాటన చేసి అంటే అడగండి. మీకు సంబంధించిన ఆత్మీయులు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, వారికి ఫోన్ చేయండి, అర్థించండి, అడగండి. అడిగితే వాళ్ళు 100, 50, 200, 1000 ఎంతో ఇస్తారు. అది తెచ్చి ఇందులో వేయండి. పరోక్షంగా మీరు వారిని కూడా పరధర్మమందు నిలబెట్టిన వారు అవుతారు. మీరొక్కరే నిలబడకుండా వారిని కూడా దీంట్లో భాగస్వాములు చేసిన వారు అవుతారు. కాబట్టి నా తరఫున నాకు సాధ్యమైంది, నేను ఇలాంటి వాడిని, నేను గొప్ప కోటీశ్వరుడు కాదు. నాకు అప్పులు ఉన్నాయి, నాకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకు లేదంటే ఏమీ లేదు. కానీ ధర్మాన్ని చదువుకున్నాను కాబట్టి, ధర్మం ఏందో తెలుసుకున్నాను కాబట్టి నా వంతుగా 1,110 ఇస్తున్నాను. పరోక్షంగా ఇంకొక 10,000 పదాలు అడుక్కొచ్చి అందులో ఇస్తాను. జోల పెట్టి అడుగుతా, అడిగి 10,000 తీసుకొచ్చేస్తా. మొన్న కూడా మీకు చెప్పాను, మన ఆలయంలో కొత్తగా మూర్తులు కావాలంటే కూడా నా తరపున 1,000 రూపాయలు ఇచ్చాను. మిగతా 49,000 రూపాయలు అడుక్కొచ్చి ఇచ్చాను. ఇది ధర్మం అంటే.
చేయాలి ధర్మాన్ని. అంతేకాని నా దగ్గర నేను 10,000 ఇవ్వాలనుకుంటున్నాను, నా సొంతంగా ఇచ్చే కంటే అందులో మిగతా వాళ్ళను ఇంకో 50 మందిని అందులో పాల్గొనేలా చేయాలి. ఆ యజ్ఞంలో ఇంకో కొంతమందిని పాల్పంచుకునేలా చేద్దాం. ఇప్పుడు ఇది చేయవచ్చునా చేయరాదా? ఒక్కొక్కరు 5,000 రూపాయలు ఇవ్వలేమా? ఇవ్వలేం, మనతో కాదు. దయచేసి ఇది ఒక కంకణంగా కట్టుకోండి మహాత్ములారా, దయచేసి చేయండి. అలానే 5,000కే పరిమితం కాకండి. మీరు సంపాదించుకునేది ఏదైనా ఉంది అంటే ఇలాంటి కార్యక్రమాలకు పెట్టినటువంటిది మీకు ఉంటుంది. ఆ పిల్ల రేపు గుర్తు చేసుకుంటుందండి. ఓ 2-3 లక్షలు అయినాయి అనుకోండి, ఆమె ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి, అప్పటి వరకు అలా ఆమె పెళ్ళేసరికి ఓ 10 లక్షలు ఎక్కువ కూర్చుంటుంది. ఆ 10 లక్షలతో ఆమె వివాహం చేసుకొని మనల్ని ఈ మహాభారత ప్రవచనాన్ని కొనియాడుతుందండి. ఇది మన ఖాతాలో ఉండిపోతుంది. ఈ 5,000 రూపాయలు ఏ జన్మలో మనకు దరిద్రం వస్తే 5,000 కూడా చిచ్చి మనల్ని కాపాడుతారని అది గుర్తుపెట్టుకోండి దయచేసి. చేయవచ్చునా చేయరాదా ఈ పని? చేద్దామా వద్దా? చేద్దాం. ఒక్కసారి జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్. చెయ్యలేరట కొందరు. దయచేసి ఒక్కొక్కరు ఎంత లేదన్నా 3,000 నుండి 5,000 వరకు అడగండి. మీ బంధువులు ఉన్నారు, మీరు చెప్పితే 500 రూపాయలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. దయచేసి వాళ్ళు దీనిలో భాగస్వాములు చేయండి. ఒక్కొక్క మాట పిల్లలు దయచేసి మీకు తోచినంత అడగండి. రూపాయి అడగండి, బలవంత పెట్టకండి. దయచేసి అడిగి మీ తరఫున 10 రూపాయలు ఇచ్చినా చాలు. దాంట్లో ఈ జనమా ఇప్పటి నుండి మనం నేర్పినట్టు అవుతుంది పిల్లలకు. ఈ రకంగా చేయండి దయచేసి. ఇలాంటి పరమ సాత్వికమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో ఘర్షకుర్తిలో జరుగుతున్నటువంటి మహాభారత ప్రవచన వారసులు వసుదైక కుటుంబ సభ్యులు ముందున్నారు అనేటువంటి దాన్ని గంటాపదంగా తెలియజేద్దాం మనం ఆ శ్రీకృష్ణ పరమాత్మకు. జై శ్రీరామ్. రేపటి రోజున తీసుకొచ్చి వేద్దాం. అందరం ఒక ఉండిలాగా ఏర్పడిస్తున్నారు. 5 రోజులు చేద్దాం ఈ యజ్ఞాన్ని. 5 రోజులలో తీసుకొచ్చి వేద్దాం. కృష్ణాష్టకం ఎవరు చెప్తున్నారు?